హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే నా బర్త్డే స్పెషల్గా ఈరోజైతే సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి వీడియో పెట్టాను, మళ్ళీ నా బర్త్డే రోజు అని స్పెషల్గా చేసి పెడుతున్నాను. ఫస్ట్ అయితే పాలు వేడి చేసుకోవాలి. ఫస్ట్ అయితే సేమియా పక్కన వేయించుకొని పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని పాలు అయితే వేడి చేసుకొని పాలు బాగా 2-3 పొంగులు వచ్చిన తర్వాత చక్కెర అయితే వేసేసుకుంటున్నాను. మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. స్వీట్ అయితే వేసేసుకున్నాను. స్వీట్ వేసుకున్న తర్వాత చక్కెర అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి యాలక్కాయలు అండ్ దంచేసి వేసేసాను. మళ్ళీ తర్వాత కిస్మిస్ కూడా వేసేసాను. నేనైతే సగ్గుబియ్యం అయితే 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను చెప్పాను కదా, అవి అయితే వేసేస్తున్నాను. అవి బాగా ఉడికి పైకి తేలిన తర్వాత సేమియా అయితే వేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. సేమియా ఉప్మా కాదు, సారీ, సేమియా సగ్గుబియ్యం రెడీ అయిపోతుంది. సగ్గుబియ్యం సేమియా పాయసం చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.